రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం 74కు చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కన్నా అధికంగా కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించడంతో ఆ సంఖ్య 65కు చేరింది. మరోవైపు సిపిఐతో కుదిరిన ప్రీ ఎలక్షన్ భాగస్వామ్యంతో గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యే సపోర్ట్ ఎలాగో ఉన్నది. అప్పటికే అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాయి. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు, 6 నెలల్లో కూలిపోక తప్పదంటూ కమెంట్స్ చేశాయి. వీటిపై సీరియస్ అయిన సీఎం రేవంత్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, అలాంటి ఆటలు సాగనివ్వమంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అనంతరం ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహానికి కాంగ్రెస్ పదును పెట్టింది. దీంతో అప్పటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 74కు చేరింది. ఈ సంఖ్యతో సేఫ్ జోన్లోకి వచ్చిన కాంగ్రెస్ ఈ నెలాఖరుకు మరింత శక్తివంతంగా మారనున్నది. బీజేపీ బీఆర్ఎస్ నేతల కమెంట్లతో అలర్ట్ అయిన అధికార పార్టీ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఎపిసోడ్ మొదలు 11 రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు పరిగణనలోకి తీసుకున్నది. తెలంగాణలో అలాంటిది రిపీట్ కాకుండా పకడ్బందీగా వ్యవహరించింది. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలకు పాల్పడే ప్రమాదం ఉందని గ్రహించిన టీ కాంగ్రెస్ ఏఐసీసీతో సంప్రదింపులు జరిపిన తర్వాత వలసలను ఆకర్షించే వ్యూహానికి పదును పెట్టింది. ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ మధ్య స్నేహం కొనసాగుతూ ఉన్నదని ఓపెన్గానే సీఎం రేవంత్ కమెంట్స్ చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలు జాయింట్ చేసే కుట్రలను రాజకీయంగా బ్రేక్ వేయడంలో కౌంటర్ వ్యూహాన్ని మొదలుపెట్టారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు వలసలకు ఆస్కారం లేకుండా ముందస్తు స్ట్రాటజీతో గులాబీ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నారు. రానున్న రోజుల్లో మరో డజను మంది పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేలా కసరత్తు చేస్తున్నట్లు ముగింపు దశకు చేరుకున్నదని, అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పూర్తయ్యే నాటికి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు అడుగులు పడుతున్నాయి. మొత్తం 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గూటికి చేర్చుకోవాలని అధికార పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే 9 మందిని చేర్చుకోగా మరో 17 మందిని చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీ విధానంతో దీనికి ముగింపు పలకాలని భావిస్తున్నది. కాంగ్రెస్ అనుకున్న వ్యూహం పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 90 మార్కు దాటుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం సాధ్యం కాదనే మెసేజ్ తెలంగాణ సమాజానికి వెళ్ళిపోయింది. ఇకపైన ఇలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం బీజేపీ బీఆర్ఎస్కు లేకుండా పోయాయని హస్తం నేతలు ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం 29 మంది ఎమ్మెల్యేలున్నా ఆ పార్టీలో చివరకు మిగిలేది 4-5 మాత్రమేనని కాంగ్రెస్ నేతలు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో బీజేపీ వైపు ఎవరు వెళ్లే ఛాన్స్ లేదని, శాసనసభాపక్షం విలీనానికి అవసరమైన సంఖ్య కన్నా ఎక్కువ మందే కాంగ్రెస్లోకి వచ్చి చేరుతారన్నది హస్తం పార్టీల నేతల వాదన. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసిన గులాబీ పార్టీ ఇప్పుడు అదే తరహా ఫలితాన్ని రుచిచూస్తున్నది. మొదటి దఫాలో మ్యాజిక్ ఫిగర్కు 3 సీట్లు మాత్రమే ఎక్కువ తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నది. స్థిరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే చేర్చుకున్నట్టు అప్పట్లో గులాబీ నేతలు సమర్థించుకున్నారు. రెండోసారి గులాబీ పార్టీకి 88 సీట్లు వచ్చినా కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు హస్తం పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నది. వీటిని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. అప్పుడు కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తూ ఆ పార్టీని డిఫెన్స్లోకి నెట్టారు. ఆ బాధను కేసీఆర్ స్వయంగా అనుభవించాలని ఓ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. అప్పట్లో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరుతూ ఉంటే మేం చేర్చుకోవట్లేదు, స్వచ్ఛందంగా వారే వచ్చి చేరుతున్నారు, నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చారు అంటూ కేటీఆర్ అసెంబ్లీ వేదికగానే ఫిరాయింపులపై వివరణ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ సైతం అదే పాట పాడుతుండడంతో అప్పటి పరిస్థితులను సమర్థించుకోలేక, ఇప్పటి పరిణామాలను జీర్ణించుకోలేక గులాబీ లీడర్లు కన్ఫ్యూజన్లో పడ్డారు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ఎవ్వరూ ఊహించని తీరులో పెరుగుతుండడంతో రానున్న రోజుల్లో సెంచరీ మార్క్ చేరినా ఆశ్చర్యం లేదని ఓ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. దీంతో బీఆర్ఎస్ బలం 4కే పరిమితమవుతుందనే కామెంట్లను ఆయన ధృవీకరించినట్లయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరం చేసే అవకాశాలే లేవని, ఇప్పటి వరకు బెదిరించిన బీజేపీ బీఆర్ఎస్ పెద్దలు వారి సభ్యులను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని సదరు నేత చెప్పుకొచ్చారు.